ఇది కంప్లీట్ అయిన తర్వాత మా అందరి ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లను పిలిచి వాళ్ళకి సినిమా చూపించేసాం. ఎందుకంటే ఓకే, వేణు అనుకున్నది పాత్రలు ఇవన్నీ అందరూ ప్రాపర్ తెలంగాణ యాసలో, తెలంగాణ డైలాగులు, తెలంగాణ కల్చర్లో ఉంది కాబట్టి చూపిద్దామని 5గురు చూశారు. 5గురు సినిమా చూసిన దగ్గరకు వచ్చి ఇంకొక శతమానం భవతి తీశారు సార్ అన్న. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు కూడా చాలా సినిమాలకి మన స్టేట్లు విడిపోయినప్పుడు సార్ తెలంగాణ సినిమా, తెలంగాణ ఆర్టిస్టులు, ఆంధ్ర సినిమా, ఆంధ్ర ఆర్టిస్టులు డిస్కస్ చేస్తున్నప్పుడు చాలామందికి ఒకటే, ఇది కుటుంబ కథా సినిమా అన్నప్పుడు హృదయంతో చూస్తాం, కనెక్ట్ అవుతే ప్రతి అక్కడైనా ఇక్కడైనా తాత, తండ్రి, అమ్మమ్మ, నానమ్మ, అన్న, తమ్ముడు, చెల్లెలు సేమ్ కుటుంబాలు మనకి. మన కల్చర్, ఇండియా కల్చర్ అది. ఆ పాత్రలు కనెక్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ మనకు మన అన్న కనిపిస్తాడు, తమ్ముడు కనిపిస్తాడు, అక్క కనిపిస్తుంది స్క్రీన్ మీద. అలా వాళ్ళందరూ నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫీల్ అయ్యి చెప్పింది అది. సో వాళ్ళు అలా ఫీల్ అయ్యారంటే రేపు తెలుగు ప్రేక్షకులు అలాగే ఫీల్ అవుతారు, అది మాకు గట్టి నమ్మకం. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ సినిమా కంప్లీట్ చేసాం, నిన్న షో స్టార్ట్ అయింది. సో దీన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి రేపటి నుంచి డైరెక్ట్ ఆడియన్స్కే షోస్ ప్లాన్ చేసాం. రేపు ఫస్ట్ షో ముందు గర్వంగా ఉండాలని మా నిజామాబాద్లో షో పెట్టాం. సో రేపు మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నిజామాబాద్ వెళ్ళి నిజామాబాద్లో ప్రేక్షకులందరితో రేపు సినిమా చూసి వస్తాం. అలాగే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక సెంటర్లో, తర్వాత సిరిసిల్లాలో, తర్వాత మహబూబాబాద్లో, తర్వాత ఆదోనిలో, అలాగే శ్రీకాకుళం డిస్టిక్లో, ఇలా అక్కడక్కడ సినిమా రిలీజ్ వరకు ప్రేక్షకులతో సినిమా చూసే ప్లాన్ చేసాం. ప్రేక్షకులు వస్తారు, చూస్తారు, మేము వెళ్తాం, చూపిస్తాం. కానీ చూడని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాల్సింది మీరే. సో మీ చేతిలో పెడుతున్నాం బలగంని, మీడియా మిత్రులకి. ఎక్కడ మీకు ఈ సినిమా గురించి వచ్చే రిజల్ట్, అల్టిమేట్ రిజల్ట్ మీకు చూసి చెప్పేటోళ్ళు బాగుందన్న అంటేనే కదా మీరు ముందుకు తీసుకెళ్తారు. బాగుందన్న అంటారనే నమ్మకం నాకు 100% ఉంది. దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ తొందరలోనే మీ అందరికీ కూడా మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూపించబోతున్నాను. డేట్ ఫిక్స్ చేసి మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.